నిశాంక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నిశా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ముందు తీసుకొచ్చిన సవారీలో కూడా సాంగ్స్ అద్దుర్స్ అనమాట. అసలు మ్యూజిక్ అసలు మామూలుగా కాదు. అసలు మీ సినిమాల్లో మ్యూజిక్ అదిరిపోతుందేమో. యా, అందరికీ నమస్కారం. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు జనరల్గా ఇప్పుడు అంటే కొంచెం ఒక 2 minutes టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ఎవరు. అంతేనా? ఒక 5 minutes తీసుకోండి, పర్లేదు. నేను సాయిత్, నేను మా జర్నీ ఒక 25 years నుంచి ఉంది. మా ఇష్టం, మా సినిమా కొద్దీ ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఒక 25 year జర్నీ నాది సాహిత్యం ఉంది. సో మేము సినిమా చేస్తున్నాము, ప్రతిసారి చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్కి రావడం, కానీ వాడు మొత్తం నా అనుకుంటే వాడు ఇన్ని రోజులు కష్టపడి చేశాడు. ఇన్ని రోజులు అసలు 2 సినిమాల తర్వాత ఈరోజు ముందుకు వచ్చి ఈ ఈవెంట్ చేస్తున్నాము. మోహన్ జస్ట్ ప్రెస్ కోసమే, ప్రెస్ నుంచి ఈ ఒక సౌండ్ వినిపించాలి మీ అందరికీ అని ఇలా ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ చేద్దాం అనుకున్నాము. ఈ ఇంపాక్ట్ లాంచ్ చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఒకటే వచ్చింది. నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఫస్ట్ నాకు తెలిసి నేను చేసుకుందాం అనుకుని ఏమైనా చేద్దాం అనుకుంటే నాకు అన్న గుర్తొచ్చిండు. ఎప్పుడన్నా ఏమున్నా నేను ఏదైనా ఫస్ట్ థింగ్ నాకు సాహిత్కి ఏమైనా క్వశ్చన్ వచ్చినా, ఎనీథింగ్ ఏమైనా వచ్చినా ప్రణయన్న కాల్ చేస్తుంటుంది. అన్న ఇది పలానా, ఇది అన్న ఏం చేద్దామన్నా, ఇది అంటే ఇలా చేయండి రా, ఇలా చేయండి అని అన్న గైడ్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకొని మేము నెక్స్ట్ ఎవరైనా సపోర్ట్ చేయడానికి కూడా నువ్వు ఉంటావు అన్న. ప్రణయన్న సపోర్ట్ చేశాడు కాబట్టి మమ్మల్ని మేము ఇంకోని సపోర్ట్ చేయాలన్నట్టు మీరు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు సాహిత్యం ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా దీన్ని మించి ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడు చెప్తే మేము ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మా సినిమా దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఈ రిలీజ్ డేట్ అనేది మాకు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో మేము అనౌన్స్ చేస్తాము. నెక్స్ట్ 2024లో ఒక గొప్ప సినిమా రాబోతుంది, ఒక గొప్ప దర్శకుడు రాబోతున్నాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాడి పేరు సాహిత్ మోత్కూరి. ఇండస్ట్రీ మొత్తం గర్వపడే సినిమా తీశాడు ఈసారి. వాడు చాలా రోజులు గుర్తుండిపోద్ది ఈ పేరు, సాహిత్ మోత్కూరి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. ఇంత పెద్ద ఈవెంట్ లాంచ్ నేను చేయాలనుకున్నప్పుడు మా అన్న సపోర్ట్ చేశాను, నరేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే అది ఓన్లీ జై మీడియా వల్ల అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్రూకి యువ, అనన్య అండ్ అందరికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి ముందు, నేను చాలా చెప్తాను అందరి గురించి. ఎవరన్నా మిస్ అయితే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మా ఏడీల గురించి కూడా టీం అందరు బాగా కష్టపడ్డారు. నేను ఒక 2 days ఉన్న సెట్స్లో, నేను యూఎస్లో ఉంటాను. సో ఇప్పుడు ఈవెంట్ కోసం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను కాబట్టి, కానీ ఒక 2 days to 3 days ఉన్న సెట్స్లో వాళ్ళందరూ బాగా కష్టపడి చేశారు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం నుంచి